వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే విషయాలలో బాధ్యతతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రయాణాల సందర్భంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణం సమయంలో గౌతమ నామాన్ని జపించడం ద్వారా అటు కార్యసిద్ధి, అలాగే ప్రయాణంలో ఇబ్బందులను అధిగమించే శక్తి కూడా సిద్ధిస్తాయి. మీ యొక్క సంతానం అనుకూలమైనటువంటి వాతావరణంలో నూతన విషయాలలో విజయాలు సాధిస్తారు. ఆ సాధించిన విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి యొక్క విద్యా గ్రహణ అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. నూతన విషయాలను ఎన్నిటినో వారు స్వీకరించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాల్ని జపించడం ద్వారా ఎక్కువ మేలు పొందుతారు. మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వడం, వారు చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని వారితో ఏకీభవించే అవకాశాల కోసం ప్రయత్నం చేయడం మేలు చేస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం అధికమైనటువంటి స్థాయిలో వృద్ధి చెందుతుంది. పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. దాని ద్వారా మీకు భవిష్యత్తులో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. డబ్బు చేతికి అందుతుంది, కానీ ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఇతరులకు అప్పులు ఇవ్వడం అసలు మంచిది కాదు. అప్పులు ఇవ్వడం ద్వారా మనం డబ్బు ఇచ్చి వారితో విరోధం తెచ్చుకున్నటువంటి స్థితి రూపొందుతుంది. ఆ కారణంగా మీరు చేసే ఉపకారం ఏదైనా ఉంటే తప్పనిసరి అయితే కావలసినంత స్థాయిలో మీరు చేయలేకపోయినా మీకు శక్తిని అనుసరించి ఉచితంగానే సహాయపడండి. వారు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రమాదం లేదు. స్నేహం మాత్రం కొనసాగుతుంది. ధనం కంటే స్నేహం గొప్పది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలుగుతారు. మీ మాట తీరు ఇతరులకు కష్టాన్ని కలిగించేదిగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ అలా మాట్లాడకుండా వారికి ఆమోదయోగ్యంగా మాట్లాడడం వల్ల మీరే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. నిజానికి ఎదుటి వ్యక్తితో ఉండే స్నేహ సంబంధమే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కారణంగా మీరు చేసేటువంటి పనులను సక్రమంగా సకాలానికి పూర్తి చేస్తూ ఇతరులకు ఆమోదయోగ్యంగా నెరవేర్చడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో నూతనమైన పెట్టుబడులు పెట్టడానికి తగిన సమయం కాదు. ఆ కారణంగా మీ చేతికి వచ్చినటువంటి సొమ్మును భద్రపరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ భద్రత విషయంలో లాభం కంటే భద్రత ముఖ్యం అనేటువంటిది గుర్తించడం అత్యవసరం. ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. వారం యొక్క రెండవ భాగంలో మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందేలా చేస్తుంటాయి. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేసేందుకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యాపారాధికంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం తగినది కాదు.